హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మిస్ జోన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చి బేసిక్ ఎగ్లెస్ వెనిలా కేక్. ఈ కేక్ అయితే చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అనిపించే వేలోనే ప్రిపేర్ చేయడం ఎలా అనేది ఈరోజు నేర్పించబోతున్నాను. సో దీనికి ఎటువంటి మైక్రోవేవ్ కానీ బటర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ అవసరం లేదు. సో ఇది ఎలా అనేది చూసేద్దామా? ముందుగా కేక్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ లేదు అంటే బటర్ వేసుకొని మొత్తం వెసలంతా గ్రీస్ చేసుకోవాలి. అండ్ గ్రీస్ చేసుకున్న దాని మీద కాస్త మైదా పిండి వేసి మొత్తం వెసలంతా డస్ట్ చేసుకోవాలి. ఎక్సెస్ పిండి ఏదైతే మిగులుతుందో అది తీసేసి పారేస్తే ఇలా వెసలు ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే మీరు బటర్ పేపర్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ని కూడా యూస్ చేయొచ్చు. ఆల్రెడీ నేను బటర్ పేపర్ ఇంట్లో ఎలా తయారు చేయాలనే ఇంతకు ముందే వీడియోని పోస్ట్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ ప్యాన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కుక్కర్ ప్యాన్ని తీసుకొని, లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉండే థిక్గా ఉండే అల్యూమినియం వెసల్స్ ఏవైనా యూస్ చేయొచ్చు, స్టీల్ యూస్ చేయకండి. అండ్ అందులో 1 ఇంచ్ వరకు సాల్ట్ని వేసుకొని దాని మీద ఏదైనా ఒక స్టాండ్ ప్లేస్ చేసి ప్రీ హీట్ చేసుకోండి 5 to 10 minutes వరకు. సో కుక్కర్ ప్రీ హీట్ అయ్యే లోపల మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అని చెప్పి 1/2 కప్ నేను ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగుని మాత్రమే యూస్ చేయండి. అండ్ ఫుల్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్. మీ దగ్గర షుగర్ పౌడర్ లేదు అనుకుంటే షుగర్ని కూడా యూస్ చేయొచ్చు, బట్ 3/4 కప్ ఆఫ్ షుగర్ని యూస్ చేయండి. సో ఇలా వేసిన తర్వాత మనం విస్కర్ యూస్ చేస్తూ దీన్ని షుగర్ మొత్తం కర్డ్లో కలిసే విధంగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్కర్ యూస్ చేయడం వల్ల మనకి ఫ్రాతీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దానివల్ల కేక్ ఇంకా స్పాంజీగా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో 1/4 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఏదైతే కప్ ఫస్ట్ నుంచి నేను యూస్ చేస్తున్నానో అదే కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే అవి అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు బాగా విస్క్ చేసుకొని ఒక జల్లెడ పెట్టుకొని అందులో 1.5 కప్ మైదా యూస్ చేయొచ్చు. చూసారు కదా, 1.5 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి. అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా దాంట్లో జల్లించుకోవాలి. ఈ స్టెప్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకుండా చేయాలి. బికాస్ మనం ఇలా జల్లించుకోవడం వల్ల ఎటువంటి డర్ట్ ఉన్నా సరే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మైదా అనేది చాలా లూజ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కట్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. మామూలుగా కలిపేసినట్టయితే క్రీమీ టెక్స్చర్ అనేది రాదు. సో దానివల్ల మన కేక్ అనేది స్మూత్గా అండ్ స్పాంజీగా రాదు. సో మీరు ఎంతసేపు కలిపినా లంప్స్ లేకుండా కట్ ఫోల్డ్ మెథడ్ అంటే ఒకసారి రౌండ్ చేసి మధ్యలో కట్ చేయాలి. ఆ ప్రాసెస్లో మాత్రమే చేయండి. సో ఇలా బ్యాటర్ కలిపిన తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ కట్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. నార్మల్గా కలిపేసినట్టయితే మన బ్యాటర్ ఏదైతే క్రీమీ టెక్స్చర్ వచ్చిందో అది మొత్తం డంప్ అయిపోతుంది. సో దానివల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు. సో ఫ్లఫీగా రావాలంటే ఈ మెథడ్ని ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇందులో కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటూ మన కేక్ బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నాకైతే 1/4 కప్ దాకా మిల్క్ అయితే దీనికి పట్టింది. సో ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే. సో ఇప్పుడైతే కేక్ బ్యాటర్ చూసారు కదా ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉందో, లైట్గా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉంది కదా. సో ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బటర్ పేపర్ కానీ లేదు అంటే ఫస్ట్లో చూపించినట్టు పౌడర్ని డస్ట్ చేసుకొని అందులో ఈ కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇందులో ఏవైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయితే అవి మొత్తం పోతాయి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో స్టాండ్ మీద మనం సైడ్ ఎడ్జెస్కి తగలకుండా సెంటర్లో కేర్ఫుల్గా ప్లేస్ చేసి 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
అండ్ తర్వాత 20 to 30 minutes లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే 20 to 30 minutes కంప్లీట్ అయిపోయి. సో ఇది కుక్ అయిందా లేదా అని ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేస్తున్నాను. జస్ట్ ఇలా పిన్ చేశారనుకోండి, దీనికి ఏమైనా స్టిక్ అయినట్టయితే కేక్ ఇంకా కుక్ అవ్వలేనట్టు. ఇంకొక 5 minutes ఎక్స్ట్రా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నా కేక్ అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని బయటకు తీసేసి చల్లారనివ్వాలి. సో ఇప్పుడైతే కంప్లీట్గా కూల్ అయిపోయింది. సో నేను ఒక నైఫ్ని యూజ్ చేసుకుని ఎడ్జెస్ని జస్ట్ లూజ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకున్నట్లయితే ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయినట్లే. సో బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత తక్కువ టైంలో, ఎన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్లో, వితౌట్ అవెన్, వితౌట్ హ్యాండ్ బ్లెండర్ అండ్ ఎగ్ ఏవీ లేకుండా ఇంత ఫ్లఫీగా స్పాంజీగా కేక్ని ఇంట్లో అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈవినింగ్ టీ టైంలో ఇది టీతో పాటు తీసుకున్నట్టయితే సూపర్ టేస్ట్, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.